హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 5/5/2020 నాడు స్పష్టంగా in view of the forthcoming monsoons, the agency Messrs. L&T and PAS joint venture is requested to attend to the damages occurred to the CC blocks, wearing court, etc. and to it that they are well ordered at earliest. స్పష్టంగా ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల లోపలనే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి. రాబోయే వర్షాకాలం కంటే ముందే మే నెలలో లెటర్ రాసిండ్రు. జూన్ జూలైలో వర్షాలు ప్రారంభం అవుతున్నాయి. మీరు తక్షణమే ఇందులో ఉన్న లోపాలను సవరించడం ద్వారా రాబోయే వర్షాకాలంలో ఈ ఎత్తిపోతల పథకాన్ని మనం సరైన విధంగా వినియోగించుకోవచ్చని. అంటే చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల లోపలనే మేడిగడ్డ బ్యారేజ్లో లోపాలు ఉన్నాయని బయటపడడం, ఆ లోపాలను సరిదిద్దండి అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధిత ఏజెన్సీలకు లేఖ రాయడం, నిర్లక్ష్యం వహించడం వల్ల అది పెరిగి పెద్దదై చివరికి మేడిగడ్డ బ్యారేజ్ కుప్పగూలే పరిస్థితి వచ్చింది. ఇది మొదటి సంఘటన. రెండవ సంఘటన జూలై 14, 2022 నాడు గోదావరిలో వరద జలాలు పోటెత్తుతే కన్నెపల్లి అన్నారం పంప్ హౌజ్లో సేఫ్టీ వాల్ మొత్తం ఇరిగిపోయి ఆ వరద జలాలు మొత్తం కన్నెపల్లి పంప్ హౌజ్ ముంచేసి కన్నెపల్లి పంప్ హౌజ్ కూడా పూర్తిగా దెబ్బతిన్నది. అది 2022 సంవత్సరం జూలైలో. అదేవిధంగా దాన్ని సరిదిద్దలేదు, దాన్ని రిపేర్ను పూర్తి స్థాయిలో చేయలేదు. ఇప్పటి కూడా కన్నెపల్లి పంప్ హౌజ్ 100% వినియోగంలోకి రాలేదు. 2023 అక్టోబర్ 24న ప్రాజెక్టు ప్రారంభించిన 4 ఏళ్లకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అక్టోబర్ 22 నాడే ప్రాజెక్టు ఏఈ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 21, 2023 నాడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే తెల్లారే 22 నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో చంద్రశేఖరరావు గారి ముఖ్యమంత్రి సాగునీటి పారుదల మంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టు కుంగిపోయింది, తక్షణమే దీని మీద విచారణ చేయండి అని చెప్పి ఆనాడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ 22, 2023 నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంబడే ఈ ప్రాజెక్టు కుంగుబాటుపై కమిటీని నియమించి నవంబర్ 1, 2023 నాడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్రాథమిక నివేదికను అందించారు. మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్న లోపాలను, ప్లానింగ్లో ఉన్న లోపాలను, డిజైన్లో ఉన్న లోపాలను, నాణ్యత నియంత్రణ, అదేవిధంగా నిర్వహణ అంటే ప్లానింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అన్నిట్లలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఈ కారణాల చేత మేడిగడ్డ డ్యామ్ కుంగిపోయింది, ఇందులో ఉన్న కారణాలు అని చెప్పి క్లియర్గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ గురించి పదే పదే హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఎవరు ఎక్కడ ఎన్డీఎస్ఏ పోలేదు, కానీ మా దగ్గరికే వచ్చింది. మా దగ్గరికి ఎందుకు వచ్చింది, మా మీదనే ఎందుకు నివేదిక ఇచ్చిందని ఒక వాదన తీసుకొస్తారు. ఇన్ని సంవత్సరాలలో ఎందుకు ఈ ఎన్డీఎస్ఏ ఎక్కడికి వెళ్ళలేదని. నేను ఇక్కడ పాత్రికేయ మిత్రులతో కొంత సమాచారాన్ని పంచుకోదలుచుకున్నా. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్న చాలా డ్యాంల యొక్క నిర్మాణము, నిర్వహణ, వాటి పరిరక్షణ కోసము డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021, ఐఎమ్ రిపీటింగ్, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 డిసెంబర్ 30, 2021 నాడు, అంటే దాదాపుగా 2022 జనవరి అనుకోండి, డిసెంబర్ 30, 2021 అంటే
ఆ రోజు పార్లమెంటు ద్వారా చట్టాన్ని చేసిండ్రు. ఈ చట్టం యొక్క స్ఫూర్తి ఏంటంటే, ఎక్కడైనా ఈ దేశంలో దేశవ్యాప్తంగా నిర్దేశిత డ్యాంల పర్యవేక్షణ, తనిఖీలు, నిర్వహణ, మరమ్మతులకు ఈ చట్టం సమగ్ర విధానాన్ని రూపొందించింది.